హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే పెన్షన్దారుల్లో కొంతమంది పెన్షన్లు అనేవి ఈ కారణాల చేత ప్రభుత్వం అయితే తొలగిస్తున్నారండి. అయితే మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది మీకు యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అదే ప్లేస్ లో మీకు ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక ఏ కారణం చేత మీకు పెన్షన్ అనేది రద్దు చేశారంటేది అక్కడ రిమార్క్స్ లో అయితే ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు సచివాలయానికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక పెన్షన్దారులకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన వీరందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది జరగడం లేదు. ఎవరికి జరగదు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ మాత్రం తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన మనకు ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటుందో అలాంటి వారికి సంబంధించి భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది మనకు భార్యగా అయితే ఇవ్వబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఇది మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మనకు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ విధంగా భర్త చనిపోయి ఉంటారో అలాంటి వారు తప్పనిసరిగా భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ తో పాటు సో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది తీసుకొని సచివాలయానికి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసి సో ఈ యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది భార్యపైకి మార్చే విధంగా అయితే సో వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారుల్లో కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారు. అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో చాలా మంది ఒక ప్రదేశంలో ఉండి అప్లై చేసుకున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు వృత్తిరీత్యా మనకు వేరే ప్రదేశానికి వెళ్ళి స్టే అవుతుంటారు. అంటే స్థిరపడి వారు ప్రతి నెల పెన్షన్ కు సంబంధించి ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీ వచ్చి పెన్షన్ అనేది తీసుకుని మళ్ళీ వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఎన్నో పనులు ఉన్నా కానీ సో ఈ విధంగా అయితే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ని మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ స్టే చేస్తున్నారో నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఈ అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఏప్రిల్ 1 కాకుండా కానీ మే 1వ తేదీన కూడా మీకైతే పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి అధికారులు తీసుకుని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మీరు ఈ విధంగా పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొంతమంది పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు. ఎవరికి రద్దు చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్దారులు అంటే దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వికలాంగత్వం లేకపోయినా కానీ అధికారులకు లంచాల ద్వారా సో వాళ్ళకు డబ్బులు ఇచ్చి సో వాళ్ళు ఫేక్ సదరం సర్టిఫికెట్లు సృష్టించి వీళ్ళు ఏంటంటే వికలాంగులు అని చెప్పేసి ఈ విధంగా డిజేబిలిటీ కూడా 45, 46 ఉందని చెప్పేసి సో ఫేక్ డిజేబిలిటీ వేయించుకొని పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. సో ఇలా ఎవరైతే అర్హత లేనప్పటికీ అర్హత పొంది అంటే తప్పుడు దావలో అర్హత పొంది సో ఈ విధంగా పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి వీరి పెన్షన్లు అనేవి రద్దు చేయండి అని చెప్పేసి ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందులో నిమిత్తం గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ప్రతి ఒక్క దివ్యాంగులు, వికలాంగత్వం ఎవరైతే ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి వారికి చెక్ చేస్తున్నారు. మీకు నిజంగానే వికలాంగుల కొంతమంది ఏంటంటే చెవుడు అని చెప్పేసి సో మనకు సదరం సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళకి చెవుడు అయితే లేదు, బాగా వినిపిస్తుంది. అయితే కొంతమంది బ్లైండ్ అని చెప్పేసి సదరం సర్టిఫికేట్ తీసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు బ్లైండ్ లేరు. సో వాళ్ళకు కొద్దిగా కనిపిస్తుంది, నడుస్తున్నారు. సో ఎవరు ఏంటనేది కూడా కనుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా అయితే ఈ వికలాంగత్వానికి సంబంధించి సో ఇది డిజేబిలిటీకి సంబంధించిన పెన్షన్లు అనేది పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళను ఏరివేయడానికి ప్రభుత్వం ఏంటంటే సో వీరి ఇళ్లకు వెళ్ళి అధికారులు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు నిజమే వికలాంగత్వం ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఈ విధంగా తప్పుడు దోవలో పెన్షన్ అనేది పొందుతున్నట్టు వాళ్ళు అధికారులు గుర్తిస్తే కనుక వీరి యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుకోకుండా అంటే బై మిస్టేక్ గా ఏమన్నా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తే మీరు నిజంగానే అర్హత ఉంది అనుకుంటే కనుక మీరు జెన్యున్ గా ఉన్నట్లు మీరు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. సో ఈ విధంగా అప్పీల్ కూడా అవకాశం కూడా ప్రభుత్వం అయితే కల్పించారు. ఇలాంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారండి. అయితే ఇలాంటి వారికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుండి వీరికి ఇళ్ల దగ్గర పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు. వీరి ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది జరగదండి. అలాగే మనకు పెన్షన్దారుల్లో కొత్తగా ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి
ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వచ్చింది. అయితే కొత్తగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, సో కొత్తగా మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సో మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కడైతే హాస్పిటల్ అంటే మీ యొక్క పరీక్షలకు సంబంధించి మీ యొక్క టెస్ట్కి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే హాస్పిటల్ అనేది రిఫర్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు పరీక్షలు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ పరీక్షల నిమిత్తం డాక్టర్ ఎంత అయితే డిజేబిలిటీ పర్సంటేజ్ ఇస్తారో సో వారికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40% కంటే తక్కువ ఉంటే 30, 35, 25 ఈ విధంగా ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది రాదు. 40% కన్నా ఎక్కువ ఉంటే 45, 50, 60 సో ఈ విధంగా ఎక్కువ ఉంటే కనుక మీకు డిజేబిలిటీకి సంబంధించి పెన్షన్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది. ఎవరైనా ఇది సదరం స్లాట్స్ బుక్ చేసుకోకపోతే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోండి. అలాగే మనకు వికలాంగులకు సంబంధించి గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా అయితే మనకు ఒక స్కీమ్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉన్నటువంటి పెన్షన్దారులు మీరు ఫ్రీగా ఉచితంగా బస్సు ఎక్కవచ్చు, దిగవచ్చు. సో ఎక్కడికి కూడా ప్రయాణం అయితే చేయవచ్చు. అలాగే మనకు ఈ ఫ్రీ బస్సును మీరు యూజ్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు వెంట తీసుకొని వెళ్ళి రావచ్చు. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏంటంటే తక్కువ టికెట్ అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు టికెట్ అనేది కండక్టర్ అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లు అనేవి మీకు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది. సో దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు జస్ట్ ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు స్టేటస్ అనేది వస్తుంది. ఈ స్టేటస్లో మీ యొక్క పెన్షన్ దగ్గర యాక్టివేషన్ ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మీకు కట్ చేశారు అంటే రద్దు చేశారని చెప్పేసి మీరు నిర్ణయించుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే రద్దు చేస్తే కనుక ఏ కారణం చేత రద్దు చేశారనేది కూడా మనకు ఇక్కడ రిమార్క్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీని ద్వారా ఏంటంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి సో ఎందుకు రద్దు చేశారు, ఏంటి, మేము ఏం చేశాము అనేది మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిజాయితీగా ఉన్నారు, మాకు పెన్షన్ను మేము తీసుకోవడానికి అర్హులే, మేము ప్రభుత్వమే కావాలని సో ఈ విధంగా తొలగించారు అని చెప్పేసి మీ మనసులో ఉంటే తప్పనిసరిగా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మనకు సచివాలయ అధికారులు మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ వెరిఫికేషన్లో ఒకవేళ మీరు జెన్యూన్గా ఉన్నారు, వీళ్ళు నిజమే, వీరికి అర్హత ఉంది అని చెప్పేసి నిర్ధారణ అయితే కనుక మీకు పెన్షన్ అనేది మళ్ళీ అయితే వస్తుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.